ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించగా ఆయన సరైన సమాధానం చెప్పలేక భంగపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమాచార శాఖ లైవ్ ప్రసారాలను నిలిపివేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి లోకేష్ ను తీవ్రంగా ప్రశ్నించారు. అనేక అంశాల్లో లోకేష్ తడబడిపోవడంతో ఆయన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. క్రమంలో ప్రసారాలపై అకస్మాత్తుగా ఆంక్షలు విధించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. శాసన మండలి సమావేశాలను ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిన సమాచార శాఖ హఠాత్తుగా లైవ్ ప్రసారాలను నిలిపివేయడం ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. లోకేష్ అడ్డంగా దొరికిపోయాడా, ప్రజలకు అసలు నిజం తెలియకుండా చేయడానికేనా ఈ నిర్ణయం అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని అంశాలు ప్రజలకు తెలియాల్సిందే, కానీ అసలు విషయాన్ని దాచేందుకు లైవ్ ప్రసారాలను నిలిపివేయడం సమంజసం కాదు అంటూ మండిపడ్డారు. మరోవైపు టీడీపీ వర్గాలు వ్యవహారంపై పెద్దగా స్పందించలేదు. లైవ్ నిలిపివేయడంపై అధికార వర్గాల నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన వివరణ రాలేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ టీడీపీ వాదోపవాదాలు ఊపందుకున్నాయి. లైవ్ ప్రసారాలు నిలిపివేయడం వెనుక నిజమైన కారణం ఏమిటో ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామాలు మరింత రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం ఉంది. మండలి లైవ్ ప్రసారాలు తిరిగి ప్రారంభమవుతాయా, లేక అర్ధ సత్యాలను దాచిపెట్టేందుకు మరింత కాలం బంద్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.